కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి, ఈ కంటి మీద పూసలు కుట్టించుకోవాలి, పెదాల దగ్గర పూసలు కుట్టించుకోవాలి, లేకపోతే ఈ చెవులకు పూసలు కుట్టించుకోవాలి, శరీరం అంతా పచ్చబొట్లు వేసుకోవాలి నాకు ఆలోచనలతో తలంపుతో ఏమండి నా కంటి కింద నుంచి నా మోకాల కింద వరకు కూడా ఒళ్ళు మీద పచ్చబొట్లు వేసుకుంటూ టాటూస్ అనుకుంటూ స్టైల్ అనుకుంటూ నా యవ్వన ప్రాయములో ఏమండి నన్ను మర్చిపోయిన ప్రేయసి కొరకు అంతలాగా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్న సమయం అది. ఆ సమయంలో ఎవరు ఏది చెప్పినా నేను వినని వాడిగా జీవిస్తున్నా, ఎవరు ఏది చెప్పినా ఇది నా బ్రతుకు అంటున్నాను, ఎవరు ఏది చెప్పినా నేను మీకు సమాధానం చెప్పాలని మాట్లాడుతున్నాను. ప్రేమిన దేవుని జనగమా, ఇంతలా పాడైపోతున్న తన కొడుకును చూస్తున్న తల్లి మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా మా అమ్మ, అయ్యా సాయిబాబు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ నిన్ను ఎంతలా చదివిస్తే చదువు సంధ్య మానేసి ఏంటి నీ జీవితం ఇలా పాడైపోయిందిరా, అయ్యో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కదా, ఎంతలాగా నిన్ను పెంచాము, ఎంతలా ప్రేమించాము, మా ప్రేమ నీకు అర్థం కావట్లేదు అంటున్నప్పుడు తల్లి యొక్క ఆ యొక్క వేదన గ్రహించని వాడిగా ఎవరికి నా జీవితం ఉంటుంది. ఆ సమయంలో నాకు ఎక్కువైపోయింది ఎవరంటే నా స్నేహితులే నాకు ఎక్కువైపోయారు, ఇంక ఎవరో కూడా నాకు అక్కర్లేదు.